స్వాగతం. నేను సోనియా. భారత్ కు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అధిక సుంకాలతో ఒంటి కాలపై లేచిన అమెరికా దిగొస్తుందన్న సిగ్నల్స్ అందుతున్నాయి. ఇప్పటికే ఒక అడుగు పడింది. అయితే రష్యాతో చమురు కొనుగోలు చేస్తుందన్న కోపంతో భారత్పై అమెరికా 50% సుంకాలు వేసింది. బెదిరింపులకు లొంగుతారనుకున్న అమెరికాకు షాక్ తగిలింది. భారత్ మెట్టు దిగకపోవడంతో ఇప్పుడు అమెరికానే చర్చలకు ముందుకొచ్చింది. 50% సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మొదటిసారి భారత్ అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలపై రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చల కోసం తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి అమెరికా వాణిజ్య సహాయ ప్రతినిధి బ్రెండన్, భారత వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ తో టాక్స్ జరిగాయి. అటు తర్వాత భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మరో ప్రకటన చేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని ఉభయ దేశాలు నిర్ణయించాయని తెలిపింది. ఇక రెండు దేశాల తరపున కూడా స్పందన వచ్చింది. పరస్పర ప్రయోజనకరంగా ఉండే విధంగా ఒప్పంద చర్చలు ముగించాలని అంగీకరించారు. ఇక ముందు కూడా వర్చువల్ గా కూడా చర్చలు సాగుతాయని ప్రకటించాయి. త్వరలోనే మరో సమావేశం ఉంటుందని మరింత ఆశాభావాన్ని తీసుకొచ్చాయి. అయితే 50% విధించిన సుంకాలపై వెనక్కు వెళ్లకపోతే ఈ చర్చల ప్రక్రియ ఇక్కడితోనే ఆగిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ. అయితే అమెరికా నుంచి సుంకాలపై స్పష్టమైన క్లారిటీ వచ్చే వరకు ఈ ట్యాక్స్ నెమ్మదిగానే సాగుతాయన్న చర్చ సాగుతోంది. ఇక అటు ఈ చర్చలు జరిగిన వేళ చాలా రోజుల తర్వాత అమెరికా అధ్యక్షులు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసిన ట్రంప్ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పలు అంశాలను ప్రస్తావించారు. చాలా కాలం తర్వాత నా ఫ్రెండ్ తో మాట్లాడాను, ట్యాక్స్ అద్భుతంగా సాగాయంటూ పోస్ట్ చేశారు ట్రంప్. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చేసిన సహకారానికి ధన్యవాదాలంటూ మోదీకి చెప్పడం మరో విశేషం. అయితే ఇలాంటి పరిస్థితిలో ట్రంప్ బెండ్ అవుతారా అన్న టాక్ జోరుగా సాగుతోంది. అయితే ఎలాంటి మినహాయింపులు ఇస్తారు? మళ్లీ భారత్ కు సహకారం అందిస్తారా? వాణిజ్య పరంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్యం నడుస్తుందా? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ లైవ్ లో శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి మోడీ, జిన్పింగ్, పుతిన్ల మధ్య జరిగినటువంటి సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పాలి. అంటే నిజానికి చూస్తే కనుక ప్రపంచ జనాభాలో 37%, జీడిపిలో 32% ఉన్నటువంటి నాయకులు ఈ ముగ్గురనే చెప్పాలి. సో అట్లాంటి నాయకుల దగ్గర అమెరికా కంటే కూడా ఎక్కువ అణ్వాయుధాలని, ఆల్మోస్ట్ 1127 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ముగ్గురు కలయిక ట్రంప్ను చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. అయితే భారతదేశం ఇట్లా నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు. రష్యా నుంచి చమురు కొనుక్కుంటున్నటువంటి నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఉక్రెయిన్కు పరోక్షంగా భారత్ సహకరిస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ అంటూ ట్రంప్ చేసినటువంటి కమెంట్స్. అంటే రష్యా నుంచి మనం మాత్రమే తీసుకోవట్లేదు, చాలా దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. బట్ ట్రంప్ వాంటెడ్లీ మన పైన రష్యాతో చేతులు కలపడం వెనుక రష్యా నుంచి గతంలో కూడా రష్యా నుంచి ట్రేడ్ నడిపింది, వ్యాపారం నడిచింది. సో ఇట్లా నేపథ్యంలో తన సుంకాలతోటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి ట్రంప్ అనుకున్నారు. బట్ ఈ కలయిక జిన్పింగ్, పుతిన్, మోడీల కలయిక మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మాత్రం చాలా గందరగోళం చేసిందని చెప్పాలి. ఎందుకంటే మోడీ, పుతిన్, జిన్పింగ్ ఎస్సీఓ వేదిక పైన మొన్న కనిపించడం, మరి ముఖ్యంగా భారతదేశాన్ని ఒక శత్రు దేశంలాగా చూస్తూ 25% ఒకసారి, మళ్ళీ 25%, మొత్తం 50% సుంకాలను విధిస్తూ భారతదేశ సిటిజన్లను కానీ లేదంటే భారతీయ వీసాల పైన కానీ చాలా ఆంక్షలు విధిస్తూ ఇక్కడ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ట్రంప్. సో ఇట్లా నేపథ్యంలో తను ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. చైనా, రష్యాలు అంటే చైనా కుట్రపూరితంగా భారత్ను మాకు దూరం చేసింది, ఇక భారత్ను మేము కోల్పోయాం అంటూ కూడా ఈ మధ్యనే తన సోషల్ ట్రూత్ లో పోస్ట్ చేయడం జరిగింది. వాటి తర్వాత ఈరోజు అనూహ్యంగా మోడీ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం. సో నా ఫ్రెండ్తో చాలా కాలం తర్వాత చాలాసేపు మాట్లాడాను అంటూ చెప్పినటువంటి క్రమంలో అంటే 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కూడా భారత్ అమెరికా మధ్య చర్చలు జరిగినాయి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, లేదంటే 50% సుంకాలపైన ఏ నిర్ణయాలు తీసుకోవాలి అన్నది కూడా భారత అంటే అమెరికా రాయబారులు కూడా భారత రాయబారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో అంటే అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్
భారత వాణిజ్య అట్లాగే పరిశ్రమల శాఖ కార్యదర్శి రాజేష్ తో వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు కూడా జరిగినాయి 50% సుంకాలు విధించిన తర్వాత. అయితే ఏ అంశాలు ట్రంప్ ను భారత్ వైపు నడిపించాయి, ఏ అంశాల పట్ల ట్రంప్ ఈ రోజు తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు అందే సత్యం గారు అట్లాగే మన్నె కోటేశ్వరరావు గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. ముందుగా సత్యం గారు నమస్తే. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు. సో ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోందా? సో మొన్న జరిగినటువంటి అమెరికా రాయబారి భారత్ తో జరుగుతున్నటువంటి టాక్స్ కానీ ఈరోజు మోడీకి శుభాకాంక్షలు చెప్తున్న ఫ్రెండ్ తో చాలాసేపు మాట్లాడా, చాలా కాలం తర్వాత అని చెప్పడం, సో ఇవన్నీ కూడా కొంత బెండ్ అయినట్టు కనిపిస్తోందా? ట్రంప్ యూటర్న్ తీసుకున్నది కనిపిస్తోందా భారత్ విషయంలో? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో ట్రంప్ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ కి వెళ్ళిపోయాడు. అవును. అటువంటి వ్యక్తి యూటర్న్ తీసుకొని తిరిగి మన దేశం మీద విధించినటువంటి ఆంక్షలు కావచ్చు, లేకపోతే ప్రకటించినటువంటి టారిఫ్లను కానీ మొత్తం తగ్గించేట్లయితే ప్రపంచంలో చులకనైపోతాడు ట్రంప్. ఎందుకు అంటే అమెరికా లేదా ట్రంప్ విధానాలకు గట్టిగా నిలబడితే అమెరికా తిరిగి కాళ్ళ బేరాన్ని వస్తుంది అనేటువంటి సందేశం దానిలో యావత్ ప్రపంచానికి ఉంటుంది అనేటువంటిది గమనించాలి. అందువలన అలాంటి అప్రతిష్టకు లేకపోతే ఆ విధమైనటువంటి పరిస్థితికి ట్రంప్ లేదా అమెరికా, ఇక్కడ ట్రంప్ వ్యక్తిగతంగా ట్రంప్ విషయం కాదు, అమెరికా అనేటువంటిది దిగి వస్తుందా అనేటువంటి $1 మిలియన్ ప్రశ్న. లేదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా అంతకంటే ట్రంప్ కంటే పెద్ద పరీక్ష, అగ్ని పరీక్ష. ఇప్పుడు GTRI చెప్పినటువంటిది కావచ్చు, లేదా అంతకు ముందు నుంచి మనం అందరం అనుకుంటున్నది కావచ్చు, వ్యవసాయ రంగము, డైరీ, ఇది మన పౌల్ట్రీ రంగాల్లో మన మార్కెట్ ని అమెరికా వస్తువులకి తెరవాలనేటువంటి డిమాండ్. అటువంటిది మీరు కనుక తెరిచేట్లయితే చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మనం అందరం చెప్తున్నాం. అవును. ట్రేడ్ కూడా అదే చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ మన వైపు నుంచి ఏ విధమైనటువంటి రాయితీలు అమెరికాకి ఇస్తారు? ఒకవేళ ఈ 3 రంగాల్లో కనుక రాయితీలు కనుక ఇచ్చేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము, లేకపోతే ఆయా రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ధ్వజమెత్తేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఇప్పుడు ఇద్దరికి ఇరకాటమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు తగ్గుతారు, లేకపోతే ఎవరు ముందుకి వస్తారు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. నిన్న జరిగినటువంటి చర్చల్లో పైకి ఏమైనా చెప్పొచ్చు, ఆశావహంగా ఉన్నాయి, లేదా వర్చువల్ గా మేము మాట్లాడుకుంటాము, ఇవన్నీ కబుర్లు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంది తప్ప పెద్దగా జరిగింది ఏమీ లేదు. ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే వాళ్ళ వ్యూస్ వీళ్ళు, వీళ్ళ వ్యూస్ వాళ్ళు, అంతకు మించి పెద్దగా పురోగతి అనేటువంటిది లేదు. పురోగతి అంటే అర్థం ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి పన్నులను తగ్గించాలి, లేదా భారతదేశం ఇప్పటి వరకు వ్యతిరేకిస్తున్నటువంటి వాటిని అనుమతించాలి. చేయగలరా? 2 దేశాలు చేయగలవా అనేటువంటిదే ప్రశ్న. సత్యం గారు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే చాలా దశాబ్దాల నుంచి అమెరికా అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా భారతదేశం తోటి పొత్తు పెట్టుకుని ఉంటుంది, వ్యాపార విషయంలో కానీ, లేదంటే 2 దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కానీ, ఇక్కడ నుంచి అక్కడికి మన పౌరులు, మన సిటిజన్లు వెళ్ళడం కానీ, అక్కడ అఫ్ కోర్స్ ఎన్నికల ప్రభావం కూడా భారతీయులది చాలా ఉంటుంది అమెరికాలో. ఈవెన్ ట్రంప్ హౌడీ మోడీ అన్నప్పుడు కానీ, లేదంటే నమస్తే ట్రంప్ అన్నప్పుడు కానీ ఒక విధమైనటువంటి మిత్రుత్వం ఉండేటువంటి పరిస్థితి. బట్ ఏదైతే భారతదేశంతో పొత్తు పెట్టుకొని చైనాను ఎదుర్కోవాలని అమెరికా మొదటి నుంచి కోరుకున్నది, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, రష్యాను బేస్ చేసుకొని ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో చైనాకు అనూహ్యంగా భారతదేశం దగ్గరైపోయింది. జిన్పింగ్ తోటి భేటీ కావడం, చైనాకి వెళ్ళి ప్రధాని మోడీ అక్కడ ఆయన్ని కలవడం, ఒక రాజకీయ పరంగా ఏమైనా ట్రంప్కు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పాలా. చైనాలను భారతదేశాన్ని దగ్గర చేసి ఒక రకమైనటువంటి ఎఫెక్ట్ ట్రంప్ చూస్తున్నారని చెప్పొచ్చా? మోరోవర్ ట్రంప్ సుంకాలకు రియాక్షన్ గా భారతదేశం కూడా ఈవెన్ ఈ రోజు కూడా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు, ప్రతి దుకాణం ముందు దేశీయ వస్తువులు అని చెప్పేసి బోర్డు పెట్టండి, మన వస్తువుల్ని అమ్మండి, సో ఇక్కడ నుంచి మనం విదేశాలపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, జిఎస్టీని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇందాక
కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ట్రంప్ ఒకవేళ తలొగ్గితే ఖచ్చితంగా ఇది ప్రపంచ దేశాల ముందు ట్రంప్ అమెరికా తలొగ్గినట్టు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఎట్లా చూడొచ్చు అంశాలని? ఇతర ఏషియా దేశాలకు సమానంగా సుంకాలు కొనుక్కుంటే తలదించినట్టే ఏం కాదు ట్రంప్కు. ఎందుకంటే తాత్కాలికంగా పర్మనెంట్ అగ్రిమెంట్ కాకపోయినా చైనాకు 30% టారిఫ్స్ కు యాక్సెప్ట్ చేసిండు. అట్లాగే ఇతర దేశాలన్నిటికి కూడా థాయిలాండ్ కానీ వియత్నాం కానీ ఇతర ఏషియా దేశాలన్నీ కూడా దరిదాపు 19-20% టారిఫ్స్ కు అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాబట్టి 20%, 25%, 30% యాక్సెప్ట్ చేస్తే అది పెద్ద ట్రంప్కు తలవంపులేం కాదు. ప్రారంభంలో 25% అన్నారు, రష్యన్ ఆయిల్ కొన్నందుకు మరొక 25% అన్నారు. కాబట్టి రష్యన్ ఆయిల్ కొన్నారు అనేటువంటి దాన్ని తాను కంట్రోల్ చేసే స్థితిలో లేడు, తేలిపోయింది అది. ఎందుకంటే తను 50% అన్నాడు కాబట్టే మన వాళ్ళు వెంటనే రూట్ మార్చి చైనా రష్యా తోటి ఒక సఖ్యత మినిమం అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఇది ఆయనకు రెడ్ సిగ్నల్ పోయింది ట్రంప్కు. మనం చేతులారా ఇండియాని చైనాకు దగ్గర చేస్తున్నాం అనేటువంటిది. రెండవది, మనకు కూడా ఒక లెసన్ వచ్చింది. మనం గత 10 ఏళ్లుగా విదేశాంగ విధానంలో డీవియేట్ అవుతూ వస్తున్నాం. ఏం డీవియేట్ అవుతూ వస్తున్నాం అంటే కృత్రిమంగా ఏదో చిన్న ఇన్సిడెంట్ల ఆధారంగా చైనా వ్యతిరేకతని ఇటు సైద్ధాంతికంగా అటు విదేశాంగంగా వ్యతిరేకత పెంచుకొని కృత్రిమ వ్యతిరేకత పెంచుకొని అమెరికాకు దగ్గర, అమెరికా తోటి వ్యాపార సంబంధాలు పర్వాలేదు కానీ రాజకీయ సంబంధాలు నమ్మదగినవి కావు అని మొదటి నుంచి అంటూ ఉన్నారు మేధావులు. ఆయన మోడీ కానీ మోడీ మంత్రివర్గం కానీ యాక్సెప్ట్ చేయలే. కానీ పాకిస్తాను మనకు మొన్న వచ్చినటువంటి ఘర్షణలో అమెరికా వైఖరి చూసిన తర్వాత మనకు గత 10 ఏళ్లుగా మన దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ చేస్తున్నటువంటి హెచ్చరికలు ఏందో తెలిసిపోయింది. ఈ దెబ్బతోటి మన వాళ్ళు కూడా రూట్ మార్చుకున్నారు. తర్వాత రెండవది, ఇటువంటి విదేశాంగ విధానంలో పార్షియల్ గా తప్పులు చేస్తున్నాం అన్న విషయం కూడా చుట్టూ ఉన్న దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారితీసు ఇట్లా భూటాన్ అనేక దేశాలు మొత్తం మీద పాక్షికంగా దూరం అయినాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడింది. అసలు అమెరికా స్వభావం ఏమిటో, అమెరికా అసలు స్నేహితులు ఎవరో అనేటువంటిది బోధపడింది. ఇక రెండో అంశం, టారిఫ్స్ కూడా వస్తే మనకు రష్యన్ ఆయిల్ని కొనటం వల్ల 25% తీస్తే మిగతా 25% యాక్చువల్గా ఇప్పుడు కూడా యావరేజ్ టారిఫ్స్ 18%. గతంలో గొడవలు రాకముందు కూడా యావరేజ్ టారిఫ్ రేటు 17-18% ఉంది ఇండియాకు అమెరికాకు మధ్య. అది ఇప్పుడు పెంచిన 25%కి మనం రెడీలుగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ 50% ఉన్న దగ్గర మనం తగాదా పెట్టుకుంటున్నాం. రెండోది, రష్యన్ ఆయిల్కు లింక్ పెట్టి మాట్లాడక ముందు కూడా ట్రంప్ ఖచ్చితంగా వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనం ఓపెన్ చేయాలనేటువంటిది వాళ్ళ ప్రెజర్. అలా ప్రెజర్ చేస్తే మన వ్యవసాయ రంగం, మరి వాళ్ళ వ్యవసాయ రంగం ఎంత? అమెరికాలో 2-3% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ జీడిపిలో వ్యవసాయం వాటా కూడా 2-3%. కానీ మన దేశంలో 140 కోట్ల ఉన్న దేశంలో మన వ్యవసాయంలో 56% మంది ఉపాధి పొందుతున్నారు. 18% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనకు వ్యవసాయమే కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇటువంటి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని పూనుకుంటే మనకు ఖచ్చితంగా ప్రజల్ని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇవాళ అమెరికా ఎందుకు మనకి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది? మరి 2-3% మందే ఉత్పత్తి చేసిన ఎందుకు మనకి ఎక్స్పోర్ట్ చేస్తే బికాస్ ఆఫ్ మెకనైజేషన్. తర్వాత రెండవది, ఇవాళ మనకు ఎక్స్పోర్ట్ చేసి ఎందుకు మన మార్కెట్ సాధించాలనుకుంటుంది అంటే మిగతా అగ్రికల్చర్ కంట్రీస్ ఏవి కూడా వాటి దిగుమతి చేసుకునే స్థితిలో లేవు. కాబట్టి మన మీద నెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఘాటు ఒప్పందం నాటి నుంచి ఇప్పటి వరకు దరిదాపు ఒక 33 ఏళ్ళు అయింది మన మీద ప్రెజర్ చేయబట్టి వాళ్ళ వ్యవసాయ రంగానికి మనల్ని ఓపెన్ చేయవని. ఓపెన్ చేస్తే వాళ్ళకయ్యే ఖర్చు మనకయ్యే ఖర్చు సమానమైన వ్యవసాయానికి వాళ్ళకి 50% సబ్సిడీలు ప్రభుత్వం భరిస్తుంది. మన దేశంలో ఎరువుల సబ్సిడీ తప్ప పెద్దగా సబ్సిడీలు లేవు. కాబట్టి మన రైతాంగం కుదేలవుతారు. కాబట్టి మనకు కూడా భారతదేశ ప్రభుత్వం కూడా 50% సబ్సిడీ ఇస్తుందా అంటే మనకు ఆ శక్తి లేదు. మన ఆర్థిక వ్యవస్థకు ఆ శక్తి లేదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వ్యవసాయం రక్షించుకోవాలన్నా, మన ఉపాధిని రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా మనం ప్రొటెక్షన్ పాలసీస్ అనుసరించాల్సిందే. ఇప్పటికే
వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల మీద మనం 36 to 40% టారిఫ్స్ విధిస్తున్నాం గత 5-6 ఏళ్లకు కూడా. కాబట్టి అవి తగ్గించి ఓపెన్ చేయాలనేటువంటిది. అవి తగ్గిస్తే దేశంలో ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కాదు మరే పార్టీ పరిపాలించినా వాటిని ఓపెన్ చేస్తే. అంటే మనం రష్యా నుంచి మన ఒక్కరు భారత్ మాత్రమే కొనుగోలు చేయట్లేదు, మిగతా దేశాలు చాలా దేశాలు కూడా చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకు భారత్ నే టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈవెన్ చైనా విషయంలో కూడా 150% వేసాడు టారిఫ్లు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని 100కి తీసుకురావడం జరిగింది. అంటే ఇది మంత్రిత్వ శాఖ కూడా దీనికి సమాధానం ఇచ్చింది. భారతదేశం నుంచి మార్కెట్ పరిస్థితులను ఆధారంగా చేసుకొని మాత్రమే చమురు కొనుగోలు చేస్తాం, అంతే తప్ప ఏదో ఉక్రెయిన్ యుద్ధం కోసం, ఉక్రెయిన్కి మద్దతు ఇవ్వడం కోసం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం భారతదేశంకి లేదు. 140 కోట్ల భారతీయుల ఎనర్జీ సెక్యూరిటీ మా లక్ష్యం అంటూ కూడా మొదటి నుంచి కూడా భారతదేశం చెప్తోంది. బట్ ఇట్లాంటి భారత్ విషయంలో ఎందుకు ట్రంప్ ఇట్లా కొంత అనాలోచిత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? వెన్ యూ కంపేర్ విత్ చైనా, అవర్స్ ఇస్ రిలేటివ్ వీక్నెస్. అంటే చైనాకు మీద 200% టారిఫ్లు విధిస్తానంటే మేము కూడా 200% ఇస్తాం, 250% విధిస్తాంటే మేము కూడా 250% ఇస్తామని కౌంటర్ ఇచ్చింది. మన మీద 50% విధిస్తానన్నా 25 ఇస్తానన్నా మనమేం మాట్లాడలేదు. ఎందుకు అంటే దరిదాపు వాళ్ళ ఎగుమతులు ఇవాళ చైనా ఎగుమతులు లేకపోతే అమెరికా కొలాప్స్ అయింది. వాళ్ళ ఎగుమతులు $440 బిలియన్ అయితే మన ఎగుమతులు $87 బిలియన్. మనకు దరిదాపు 5.5 రెట్లు ఎగుమతులు చైనా ఉన్నాయి. ఇవాళ చైనా వస్తువు లేనటువంటి సెక్టార్ లేదు అమెరికాలో. కాబట్టి చైనాను నిషేధిస్తా, చైనాకు పెంచుతా అంటే కుదరనటువంటి అంశం. తర్వాత రెండోది, మనకున్నటువంటి దాంట్లో కూడా మనం ఎగుమతులు చేసేటువంటి వాటిలో ప్రధానమైనటువంటి ఒక $1 బిలియన్ పైన ఉండేటువంటి 14 వస్తువులు ఉన్నాయి. దాంట్లో ఇంకా గుర్తించదగినవి ఒక $10 బిలియన్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి. టెక్స్టైల్ ఒక $10 బిలియన్, తర్వాత జ్యువెలరీస్ ఒక $12 బిలియన్, ఎలక్ట్రికల్స్ ఒక $9 బిలియన్, రొయ్యలు ఒక $2.2 బిలియన్. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అబవ్ $1 బిలియన్ 14% ఉన్నాయి, 14 వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ మనం ఇతర మార్కెట్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే మోడీ ఒక ఆఖరికి ఏదో చావు వరదల కొట్టపోతున్నప్పుడు గడ్డిపోస దొరికినట్టుగా మీరు డొమెస్టిక్ గా కన్జంప్షన్ చేయండి, స్వదేశ వస్తువులు కొనండి అంటున్నారు. కానీ చైనా వాళ్ళు 7 ఏళ్ల కిందనే ఈ ప్రమాదాన్ని గమనించి వాళ్ళు అసలు ఎక్స్పోర్ట్ వ్యూహాన్ని మార్చుకొని డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం ఉత్పత్తి చేయటం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఏం చేయలేని స్థితిలో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే వాళ్ళు ఆ ఆస్పెక్ట్ లో ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనకన్నా చైనాని ఎక్కువ శత్రువుగా చూస్తుంది అమెరికా. అది రాజకీయ శత్రువు అయినా ఆర్థిక శత్రువు అయినా చైనానే. కాబట్టి చైనా ముందే మేలుకొని గత 7 ఏళ్లుగా డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం ఉత్పత్తి చేయటం అనేటువంటి ఒక ప్రక్రియని స్టార్ట్ చేసింది. దాంతో ఇవాళ ఎగుమతులు మనం చైనాకు మొగ్గు చూపడం, చైనాతో మిత్రత్వానికి ముందుకెళ్లడంతోనే ట్రంప్ ఒక అడుగు వెనక్కి తగ్గింది కనిపిస్తోంది. బట్ ఇప్పుడు భారత్ ఆ అంశానికి మద్దతు ఇస్తారా? ట్రంప్ మాటలు ఇంకా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ట్రంప్ దిగారని చెప్పేసి అటు చైనాని వదులుకునేటువంటి పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఇవాళ పక్కకు పోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే జిన్పింగ్ తర్వాత మోడీ చేసినటువంటి ప్రకటనలో, కలిసి ఉందాం అనేటువంటి ప్రకటనలో 2 పదాలు కీలకమైనటువంటి ఉన్నాయి. అందుకే మనం నమ్ముతున్నాం. ఒకటి, ఏ దేశమైనా థర్డ్ కంట్రీ తోటి ఎవరికి ఏ సంబంధాలు ఉన్నా దాన్ని పట్టించుకోవద్దు. అంటే అమెరికా చైనాకు పాకిస్తాన్ మిత్రుడున్నా లేకపోతే మరొక మిత్రుడున్నా దాన్ని చూసి వెనక్కు తగ్గొద్దు అనేది మన ఇండియా అవగాహన. మనకు అమెరికా తోటి మిత్రత్వం ఉన్నా, మరొక దేశం తోటి మిత్రత్వం చైనా వెనక్కు తగ్గొద్దు. కాబట్టి థర్డ్ కంట్రీని చూపెట్టి మన సంబంధాలు జడగొట్టుకోవద్దు అనేది ఒక అంశం ప్రకటనలో. సరిహద్దు విభేదాలు ఉన్నాయి. సరిహద్దు విభేదాలకు వేరే యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుందాం. సరిహద్దు బూచింది మన ముందర పెట్టుకొని మనం విభేదాలు తెచ్చుకోవద్దు. ఈ 2 కీలకమైనటువంటి షాక్ అబ్జర్వ్ లాగా పెట్టుకున్నారు ఈ రెండింటిని. అంటే మీరు పాకిస్తాన్ తోటి ఏదో మిత్రత్వం చేస్తారు, అట్టయితే నాకు ఎగుమతులు వద్దు దిగుమతులు వద్దు అనే స్థితి లేదు. తర్వాత ఇంకా ఆచరించింది ఏమిటంటే గత 5 ఏళ్లుగా మనం బద్ధశత్రువుగా ఉన్నాం అనుకున్నా ఇద్దరి మధ్య ట్రేడ్ తగ్గలే. మనది $114 బిలియన్ మనం ఎగుమతి చేస్తే మనం $14 బిలియన్ మనం ఎగుమతి చేశాం. $114 బిలియన్ వాళ్ళు మనకు ఎగుమతి చేశారు. దాదాపు $100 బిలియన్ చైనా సర్ప్లస్ ఉంది. అయినా ఎందుకు కొంటున్నామంటే ఇంటర్నేషనల్ మార్కెట్ తో రిలేటివ్ గా ప్రైస్ పోలిస్తే
మనకు ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనటం ఎట్లా చైనా నుంచి దిగుమతులు అంటే చేసుకుంటే కూడా అట్లా లాభం. దీంట్లో ఇంకొక పాయింట్ కోటేశ్వరరావు గారు 50% సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ద్వైపాక్షిక ఒప్పందం పైన మొదటిసారి భారత్ అమెరికా మధ్యలో చర్చలు జరిగినాయి. ఈ రెండు దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టే తెలుస్తోంది. ఒకవేళ దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు అంటే మళ్ళీ ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం జరిగేటువంటి అవసరం ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇంకొక BTA చర్చ ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఎందుకంటే ఒకవేళ 50% సుంకాలు విధిస్తే భారతదేశంలో MSMEలకు భారీ నష్టం జరగబోతోంది. సో దేశీయ ఉత్పత్తులు పెంచాలి, అందుకే GSTని కూడా తగ్గించామని భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. బట్ ఒకవేళ ఈ చర్చలు ఇంకొక రౌండ్ చర్చలు జరిగితే రెండు దేశాల మధ్య సో MSMEలకు కొంత ఏమైనా ఉపశమనం జరిగి వాణిజ్య పరంగా కొంత లాభం ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా ట్రేడ్ డీల్ వరకు? మన దేశంలో GST స్లాబ్లు 4ని 2 చేయటం అనేటువంటిది ఈ ట్రంప్ తో పేచి రాకముందే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. ఎందుకు అంటే గడిచిన ఏడాది చూసినా లేకపోతే అంతకు ముందు నుంచి చూసినా గానీ వస్తు వినియోగం అనేటువంటిది గణనీయంగా పడిపోతా ఉంది. పెరగట్లేదు, కొన్ని వస్తువులు పెరగట్లేదు, కొన్ని వస్తువులు తగ్గిపోతున్నాయి. అందుకని ఇప్పుడు కూడా 28% ఉన్నటువంటి వైట్ గూడ్స్ అని ఏదైతే అంటున్నామో ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటి వాటిని 18% తీసుకురావడం అనేటువంటిది ఆ ఇండస్ట్రీస్ ని రివైవ్ చేయడానికి లేకపోతే ఆ ఇండస్ట్రీస్ కి బూస్ట్ ఇవ్వడానికి తీసుకున్నటువంటి ఒక చర్య. దీని గురించి 2024లోనే GST కౌన్సిల్లో లేదా ఇతర సందర్భాల్లో చర్చలు జరిగాయి. అందువల్ల ఈ GST తగ్గింపుకి దానికి సంబంధం లేదు, అమెరికాతో వచ్చినటువంటి పేచీకి సంబంధం లేదనేది నేను చెప్పదలుచుకుంటాను. అందువల్ల MSMEలు కావచ్చు లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు బిజినెస్లు కావచ్చు దీంతో ఏ మేరకు లబ్ధి పొందుతాయి ఏమిటి అని చూసినప్పుడు అంటే మీరు అన్నట్టు సంబంధం లేకపోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పటికే MSMEల కోసం 25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించింది భారతదేశం. దాంట్లో ఏమైనా కొంత రిలీఫ్ వస్తుంది అన్నది ఒకటైతే కనుక ఈ చర్చలు సఫలమైతే లాటిన్ అమెరికా కానీ మిడిల్ ఈస్ట్ కానీ అమెరికా మార్కెట్లకు భారత ఎగుమతులు ఏమైనా పెరిగేయడానికి ఒక ముందడుగు పడేటువంటి అవకాశం లేకపోవచ్చు. అంటే అమెరికా ప్రకటించినటువంటి టారిఫ్ల కారణంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళని ఆదుకునేందుకు ఈ 25,000 కోట్లు ప్రకటించారు. అందుకని అమెరికా ప్రకటించినటువంటి టారిఫ్లు మరి అది రద్దు అవుతాయా, ఆ 50% 25% వస్తాయా లేకపోతే ఇంకా తగ్గుతాయా ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు ఊహాజనితమే. తగ్గితే ఒకవేళ 25%కే తగ్గితే అప్పుడు 25,000 కోట్లని ఇస్తారా అంటే నేను అనుకోవటం ఏదో ఒక పేరుతోటి వెనక్కి తీసేసుకుంటారు తప్ప ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు రష్యా ఆయిల్ పేరుతోటి విధించినటువంటి 25% అనేటువంటిది ట్రంప్ కి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా మారిపోతా ఉంది. దాన్ని మరి ఏం చేస్తాడు అనేటువంటిది ఒక ప్రశ్న. దాన్ని కూడా ట్రంప్ మెడలు వచ్చేటువంటి స్థితిలో మన దేశం ఇవాళ ఉన్నదా అంటే అది కూడా సందేహమే. ఎందుకు అంటే మనం ఒక మెసేజ్ అయితే ఇచ్చాం షీ జిన్పింగ్ తోటి పుతిన్ తోటి కలిసి షాంఘై సమావేశంలో మన దేశం ఒక మెసేజ్ ఇచ్చింది, మీరు మా మీద ఒత్తిడి వేస్తే మేము దూరం అవుతాము, మేము వేరే మార్గాలు చూసుకుంటాం అనేటువంటి రాజకీయ సందేశం ఇచ్చింది. అందుకని ఇది మనకు గతంలో నెహ్రూ హయాంలో ఏదైతే అలీన విధానం వైపు మనం అమెరికాని వ్యతిరేకించి అలీన విధానం వైపు మొగ్గినటువంటి అంశాలని అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితులు అనేక పరిస్థితులు తేడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా షాంఘైలో అటువంటి దర్శనం ఇవ్వడం అంటే మళ్ళా గతాన్ని గుర్తు చేసి మీకు గతంలో సోవియట్ యూనియన్ మేము దగ్గర అయినట్టుగా ఇప్పుడు కూడా మేము అటువంటిదే ఎంచుకోవాల్సి వస్తుంది మీ ఇష్టం అని చెప్పిన తర్వాత మాత్రమే డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో ఆ సమావేశం తర్వాత కొంత సానుకూలం అంటే టోన్ డౌన్ చేశారు. ఆ టోన్ డౌన్ చేసినటువంటి ఫలితంగానే అసలు నిజానికి నిన్న జరిగినటువంటి చర్చలు ఆగస్టు 25వ తేదీన ఢిల్లీలో జరగాల్సింది వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు అంతకుముందు. అందుకని ఇవన్నీ కూడా కామన్ జర్రీ లాగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానంలో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్తున్నారు.
అందుకని ఇవన్నీ కూడా ఒక అనిశ్చితంగా ఉన్నాయి తప్ప నిశ్చితంగా కరెక్ట్ గా ఇలాగే జరుగుతాయి, లేకపోతే ఏం జరగబోతుంది ఏమిటనేటువంటిది ఇప్పుడు నిన్న చూసిన తర్వాత ఇవాళ స్టాక్ మార్కెట్ లో దాని ఎఫెక్ట్ ఏమి పెద్దగా కనపడలేదు. సానుకూలమైన మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప స్టాక్ మార్కెట్ లో దాని ఎఫెక్ట్ ఏమి కనపడలేదు ఇప్పటి వరకు. అందుకని ఇప్పటికీ కూడా స్టేటస్ గురించి చెప్పాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి తప్ప కొత్తగా జరిగిందేమీ లేదు అనేది మాత్రమే నా అభిప్రాయం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అంజన్ సత్యం గారు. సో మొత్తానికి అంటే భారత్కి అమెరికా వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది, కాకపోతే ట్రంప్ విధించేటువంటి సుంకాలతోటే